ఏమండి, నారాయణ మీరు ఇంకా ఎంతసేపు ఇలా హింస పెడతారు? 5 రూపాయలు కట్టే వరకు. ఈ జన్మలో వాడు కట్టలేకపోతే ఇక్కడే వాడి జన్మ కడతీరిపోతుంది. పొరపడుతున్నారండి. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు భరిస్తాడు. ఓపిక నశించిపోతే మనం భుజాన వేసిన ముద్దుతోనే మన మీద తిరగబడతాడు. మనల్ని కొట్టే కర్ర మనమే వాడికి ఇస్తున్నామండి. తట్టులా కొడుకులు, ఈ అలగా జనానికి అంత తెగింపు ఎక్కడిది శాంతి? వాళ్ళు గంగిగోవులు. గంగిగోవుకి కూడా కొమ్ములున్నాయండి, మీరెప్పుడు చూడలేదా? ఈ చెత్త పుస్తకాలు ఇంట్లో చదవదని లక్షణాలు చెప్పాను. పేపర్లు చదివి పనికి మాలే పుస్తకాలు తెప్పించేది నా మీద దండయాత్ర చేయడానిక? ఇంట్లో పేపర్లు చదవకూడదు, ఊళ్ళో రేడియోలు ఉండకూడదు. ఈ ప్రాంతానికి మీరే ప్రభుత్వం, మీరే ప్రజలు. ఇన్ని కట్టుదిట్టాలతో కట్టుకున్న మీ కంచుకోట ఎప్పుడో పగిలిపోక తప్పదండి. అసాధ్యం శాంతి. యుగ యుగాలుగా మా కోటలు కోటలుగానే ఉన్నాయి. బాగా వేయాలనుకున్న తలలు కోట గుమ్మాల్లో వేలాడాయి. నీ వాగ్దాటి నా దగ్గర చూపించండి. ఆడదానివి ఆడదానిలా మెచ్చుకుంటా. ఆడదాన్ని కనుక్కునే ఈ మాంగళ్యాన్ని గౌరవించి మీతో జీవిస్తున్నాను. ఆడదానిగా సంసార జీవితం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజే వేశ్యలతో గడిపి నన్ను అవమానించారు. మీ ప్రవర్తన చూసిన ఆ క్షణం నుంచి మానసికంగా శారీరకంగా మీకు దూరం అయిపోయాను. సహం జీవితం పంచుకోవలసిన ఇల్లాలి నిండు జీవితాన్ని నరకం చేశారే మీరు. ఏమీ కాని ప్రజల్ని ఎంతగా ఆదరిస్తారో నాకు తెలియదండి. మన మధ్య అహంకారానికి మమకారానికి ఉన్నంత అంతరం ఉన్నదని ఆనాడే తెలుసుకున్నాను. అందుకే జీవితం అంతా ఏకాకిగా బ్రతుకుతున్నాను. నువ్వు ఏకాకివైనా ఏకాకివైనా నిన్ను కట్టుకున్నది నా హోదాకు సరితూగే కుటుంబంలో పుట్టావని, నా తరతరాల అలవాట్లకు తలవంచి నా ఆస్తి కోసం వారసుని కంటావని. కానీ శాంతి, నా ఆశ నిరాశ చేశావు. అయ్యో, అలాగా? బిడ్డలు లేని నన్ను నోరారా అమ్మా అని పిలిచే వీరంతా నా బిడ్డలే. వీరే నీకు వారసులు. వీరికి అన్యాయం జరిగితే మాత్రం నేను సహించను. గుర్తుంచుకోండి.